హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్ అండి. శ్రావణ మాసం వచ్చేసింది. మన ఆడవాళ్ళ చేతి నిండా పనే కదండీ. పూజలతో చాలామంది అయితే బిజీగా ఉంటాం కదా! అదేవిధంగా మనము అమ్మవారికి, అయ్యవారికి సమర్పించే నైవేద్యాలు కూడా ముఖ్యమే కదండీ. అందుకోసమని నేనైతే ఈ సాటర్డే నైవేద్యం అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. ఈ శనివారం వచ్చేసి స్వామివారి కోసము లడ్డు, అలాగే వడపప్పు, పానకం, నువ్వుల ఉండలైతే చేసి పెడుతున్నానండి. సో, దాంట్లో భాగంగానే లడ్డు అయితే ఎలా ప్రిపేర్ చేశానో ఈరోజు వీడియోలో చూపిస్తాను. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే ఎవరి సహాయం లేకుండా ఒక్కరమే ఈజీగా ఈ లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ లడ్డు అంటే మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటుంటామండి. సో, ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సో, దానికోసమైతే ముందుగా మనకు కావాల్సిందేంటి? శనగపిండి. సో, ఇది శనగపిండి అయితే ఫస్ట్ జల్లించి అయితే తీసేసుకున్నానండి. నేను కప్పు క్వాంటిటీతోనే చెప్తున్నానండి, గుర్తుంచుకోండి. ఒక కప్పుకే నాకు 15-20 లడ్డూలు అయితే అయ్యాయండి. సో, దీంట్లోనే స్వీట్‌కు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ వంట సోడా వేసేసి ఈ బ్యాటర్‌నొచ్చేసి మనకు బూందీ ఏ మాదిరిగా అయితే కలుపుకుంటామో అదే మాదిరిగా కలుపుకోవాలండి. ఇదొచ్చేసి లూజ్‌గా కాకూడదు, మరీ గట్టిగా బజ్జీ పిండిగా మారి కూడా ఉండకూడదండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మాదిరిగా మనకు ఈ స్ట్రక్చర్ అనేది ఉంటే సరిపోతుందండి. మరీ లూజ్‌గా ఉందనుకోండి బూందీ అనేది మనకు పర్ఫెక్ట్‌గా రాదన్నమాట. మరీ గట్టిగా ఉన్నా కూడా మనకు జల్లిగంటల్లోంచి జారదు కదా! సో, ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ కోసం పెట్టేసుకున్నానండి స్టవ్ పైన. ఇలాంటి ఒక గరిటె ఉంటే సరిపోతుందండి మనకొచ్చేసి. ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది అయితే ఫస్ట్ కొంచెం వేసానండి. సో, అది వేయంగానే పైకి లేస్తుంది అంటే మనకు పర్ఫెక్ట్‌గా ఆయిల్ అనేది కాలిందని అర్థం అండి. సో, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దాంట్లో ఆ జల్లిగంటలో పిండైతే వేసేసి ఇలా అంటుంటే దాంట్లో నుంచే పడుతుంది, చూస్తున్నారు కదా! నేను దాంట్లో ఒక్కొక్కరు గిన్నె పెట్టి, గ్లాస్ పెట్టి ఇలా అంటూ ఉంటారు చేయితోని. కానీ నేను అలా అనకుండా దాంట్లో వేయంగానే కిందికి పడిపోతుంది, చూస్తున్నారా? ఎంత రౌండ్‌గా అంటే చాలా రౌండ్‌గా వచ్చింది బూందీ అనేది. చాలా పర్ఫెక్ట్‌గా కూడా వచ్చిందండి. ఇలా మనం తీసుకున్న పిండినంతా బూందీ అంతా చేసేసి అయితే పక్కన పెట్టేసుకుందాము. సో, నాకైతే ఈ ఒక కప్పుకు ఇంత క్వాంటిటీ బూందీ అయితే నాకు వచ్చిందండి. సో, ఇప్పుడు దీనైతే పక్కన పెట్టేసుకుందాము. ఈలోపుగా మనకు పాకానికైతే షుగర్ కావాలి కదా! నేను ఈ కప్పు పిండి తీసుకున్నాను కదా! కప్పు షుగర్ తీసుకున్నాను. కొంచెం షుగరు మీకు ఎక్కువగా అనిపిస్తే కొంచెం తక్కువ తీసుకోండి, పర్లేదు. కాకపోతే మేము కొంచెం స్వీట్ ఎక్కువగానే లాగించేస్తాం కాబట్టి నేను కప్పుకు కప్పు తీసుకున్నానన్నమాట. ఆ షుగర్‌లో హాఫ్ కప్పు వాటర్ అయితే వేసేసి స్టవ్ పైన పెట్టేసేయండి. ఇప్పుడైతే మనకు పాకం అయితే ప్రిపేర్ అయితే కావాలన్నమాట. ఇది క్వాంటిటీ అయితే గుర్తుంచుకోండి. ఒక్కొక్కరు కేజీ చొప్పున కూడా వేస్తుంటారు. కేజీ పిండికి కేజీ షుగర్ అయితే వేస్తుంటారు. అలా వేసినా కూడా బానే వస్తుందండి. ఇలా మధ్య మధ్యలో మనకు పాకం వచ్చిందా లేదా అని చూసుకోవడం వల్ల ఏంటి అంటే ముదురు పాకం రాకుండా ఉంటుందండి. లేత పాకంలోనే ఇలా లడ్డూలు ప్రిపేర్ అయితే చేసుకున్నామనుకోండి, లడ్డూలు సాఫ్ట్‌గా, మెత్తగా, జ్యూసీగా భలే ఉంటాయన్నమాట. సో, మనకొచ్చేసి పాకం అయితే ఇప్పుడిప్పుడే వస్తుందండి. కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా పాకం రావడానికి కొంచెం టైమే పట్టుద్ది. సో, మనకు ఫైనల్‌గా ఇప్పుడే లేత పాకం అయితే రెడీ అయిపోయిందండి. నాకొచ్చేసి ఈ మాదిరిగా పాకం అయితే వచ్చేసింది. సో, ఇప్పుడైతే నేను గ్యాస్ అయితే కట్టేసి ఈ పాకం ఉన్న బౌల్ అయితే దింపి పక్కన పెట్టేసుకున్నానండి. దాంట్లోనే 1 స్పూన్ దాకా ఇలాచీ పొడి అయితే వేసేసుకున్నానండి. ఆ తర్వాత బూందీ ఉంది కదా! అది కూడా వేసేసి బాగా కలపాలండి. మనకు పాకం అనేది బూందీ బాగా పీల్చుకుంటే మనకు లడ్డు అనేది చాలా మెత్తగా ఉంటుందన్నమాట. సో, దీంట్లోనే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసేసానండోయ్! అది మిస్ అయినట్టుంది. పచ్చకర్పూరం అంటే స్వామివారికి ఇష్టం కదా! అందుకోసమనే కొంచెం అయితే వేసేసాను. దాంట్లోనే మంచి ఆవు నెయ్యి అయితే 2 స్పూన్ల దాకా అయితే వేసేసానండోయ్! అవి వేసిన తర్వాత పూర్తిగా అంటే పూర్తిగా చల్లారిన తర్వాతనే నేను లడ్డూలు కట్టానండి. నేను ఒక్కొక్కసారి లడ్డూలు చేసినప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకునేదాన్ని. కానీ వాళ్ళు పాకం పట్టించినప్పుడైతే చెయ్యి కాలుతుండగా లడ్డూలైతే నేనిలా ముద్దలాగా చేయాల్సొచ్చేదండి. ఇలా చేయడం వల్ల అసలు చెయ్యి కాలడం అనేదే లేదండి.
సో ఈసారి నేను ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా స్వామివారికి నా చేతులతోనే నేనే నైవేద్యం అయితే ఈ లడ్డు ప్రసాదం అయితే ప్రిపేర్ చేయాలని గట్టిగా అనుకున్నానండి. సో ఫైనల్గా పర్ఫెక్ట్గా చేసేసానన్నమాట. ఇలా పాకం పట్టి చేయడం వల్ల పూర్తిగా చల్లారిన తర్వాత చేసేసామనుకోండి, పాకం అనేది బూందీకి పీల్చుకొని భలే వచ్చిందన్నమాట. ఇలా పాకం పట్టి ఎవరికైనా పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళు ఈజీగా ముద్దలైతే కట్టిచ్చేస్తారండి. సో మన ఎమ్మి లడ్డూలైతే రెడీ అయిపోయాయండి. సో చూస్తుంటేనే నోట్లో నీళ్ళైతే వచ్చేస్తున్నాయి కదా. కానీ ఆగండి స్వామివారికి నైవేద్యం పెట్టండి మనం ఎలా తింటాము. సో అందుకోసమని ఈ శనివారం అయితే నైవేద్యంగా స్వామివారికి లడ్డు అయితే సమర్పిస్తున్నాను. ఆగండి వీడియో చూసి అలాగే వెళ్ళిపోతున్నారా? ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో మరికొన్ని నైవేద్యాలతో మీ ముందుకైతే ఉంటాను. మీ వినోదాస్ వరల్డ్.